ఇగో వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులను శాంతింపజేస్తున్న పోలీసులు. రగిలిన రైతన్న వడ్లు మొక్కలు కొనుగోలులో జాప్యంపై కన్నెర్ర. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతల గరం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు. కర్షకులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళనలు. రైతులు ఏడుస్తుంటే సర్కారు సంబరాల. ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు అంటూ చూస్తున్నాం. వాస్తవానికి కూడా ఈరోజు రైతన్నులు పండించిన పంటకు మద్దతు ధర లేదు, మద్దతు ధర ఇయ్యరు. మొత్తం దళారులు, మధ్యలో ఉన్న దళారులే ధర నిర్ణయిస్తారు. మద్దతు ధర ఇవ్వకుండా కానీ వాళ్ళకి నచ్చిన ధర నిర్ణయిస్తారు. కొంటనేమో అమ్మితే అమ్మరు, లేకపోతే లేదు. అమ్మితే అమ్మరి, లేకపోతే లేదు. ప్రతిసారి చెప్తున్నాం కదా, రైతు పండించే పంటకు, రైతు కష్టపడి తాను పండించే పంటకు ధర నిర్ణయించలేని స్థితిలో ఈరోజు ఉన్నాడు. ఇది ఈ దేశ దౌర్భాగ్యం, ఇది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. ఇది మళ్ళీ అందరూ రాజకీయాలు చేసి రైతన్నుల మీదనే రాజకీయం చేస్తూ ఉంటారు. ఇక రైతులు ఏంది రాజ్యం లేదంటారు, రైతన్ననే వెన్నెముక, అన్ని మాటలు చెప్తారు. కానీ ఈరోజు ఆ రైతు వెన్నెముకనే విరుస్తూ ఉన్నారు. ఆ రైతు వెన్నెముకను విరుస్తూ ఉన్నారు. మద్దతు ధర ఇవ్వకుండా ఈ దళారులు అందరూ కలిసి రైతు వెన్నెముక విరుస్తూ ఉన్నారు. సో ఆ కళ్ళాల్లో వడ్లు అట్లనే ఉన్నాయి, కొంటలేరు. సో రైతులను రోడ్డు ఎక్కిర్రు, వడ్లు కొనుగోలు చేయాలి, మొక్కలు కొనుగోలు చేయాలి, కందులు కొనుగోలు చేయాలని చెప్పి ఇట్లా రోడ్డు ఎక్కి నిరసనలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు. సో ఇది రేవంత్ అన్న పరిపాలన. సో ఇక్కడ చూడండి, ఇక మేము కొంటున్నామట, మేము కొంటున్నాం, లేదు మేమే కొంటున్నాం అని చెప్పి ఇక్కడ బండి సంజయ్, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో వీరిద్దరు మేమే కొంటున్నాం అంటే మేమే కొంటున్నాం. సరే మీరు కొంటే మీరు ధర్నాలు ఎందుకు చేస్తారు? మీరు కొంటే ఈ రైతులకు ధర్నాలు ఎందుకు చేస్తారు? రాస్తారోకాలు ఎందుకు చేస్తారు? మా పంట కొనండి అని చెప్పి ఎందుకు ఈరోజు ఎర్రటెండలో నడి రోడ్డుపై కూర్చున్నారు? మీరు పేపర్ స్టేట్మెంట్లు మాత్రం ఇవ్వడానికే పనికొస్తారు తప్ప ఏమీ లేదు. ఇక అంతకుమించి ఏమీ లేదు. ఇక మొక్కలు కొని ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదట. ఇక ఈ అక్క చూడు, ఇక ఈ కొండ సూర్యకక్క ఇంకా ఆమెదో ఏం మాట్లాడుతుందో ఏమో అర్థం కాదు. వాళ్ళ మహిళా మంత్రి, రాష్ట్ర క్రైమ్ రేట్ పెరిగింది, మంత్రి కొండ సూర్యకక్క మొక్కలు కొని ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదట. ఇక ఏం చెప్పాలి? ఇక ఈ వ్యవసాయం గురించి అవగాహన లేనప్పుడు ఎవరికి ఏం చెప్పాలా? ఏం మాట్లాడుతున్నది?